అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. పూర్వం సాలంకాయనుడనే మునికి శిలాదుడు అనే కొడుకు ఉండేవాడు. శిలాదుడికి సంతానం లేకపోగా ఆయన కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులను గురించి ఘోర తపస్సు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శిలాదుడి కోరిక విని విచారించి, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా ఒక కుమారుడు లభిస్తాడు అని చెప్పారు. శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలానికి కొడుకు కలగకపోయేసరికి ఆయన యజ్ఞం చేయ తలపెట్టాడు. యజ్ఞగుండం తవ్వుతూ ఉండగా అందులో ఒక అందమైన బాలుడు దొరికాడు. శిలాదుడు ఆ కుమారుడికి నందుడు అని పేరు పెట్టి పెంచసాగాడు. ఒకసారి మిత్రావరుణులు అనే మునులు శిలాదుడి ఆశ్రమానికి వచ్చి నందుణ్ణి చూసి ఆ కుర్రవాడు అల్పాయుష్కుడని చెప్పి శిలాదుడికి విచారం కలిగించారు. నందుడు తండ్రి విచారానికి కారణం తెలుసుకొని కేదారానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులను గురించి తపస్సు చేశాడు. చాలా కాలానికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నందుణ్ణి వరం కోరుకోమన్నారు. దీర్ఘాయువు కలిగి నేను మీ సేవలు చేస్తూ లోక ప్రసిద్ధుడిగా పూజించబడేటట్టు అనుగ్రహించండి అని నందుడు వేడుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు అతని కోరిన వరం ఇస్తూ అతనికి నందీశ్వరుడు అని పేరు పెట్టి గణాధిపత్యం ఇచ్చారు. శివుడు నందుణ్ణి అభిషేకించడానికి తన జటాజూటం నుంచి గంగను ఉపయోగించాడు. ఆ అభిషేక జలం 5 నదుల త్రిశ్రోత, జటోదక, స్వర్ణోదక, జంబు, వృషధ్వజ అనే పేర్లతో ప్రవహించింది. ఇలా అభిషేకించిన నందీశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరులు తమ వెంట కైలాసానికి తీసుకుని వెళ్లారు. తరువాత నందీశ్వరుడు మరుత్తుల కుమార్తె అయిన సుకీర్తిని పెళ్లాడాడు. నందీశ్వరుడి తల్లిదండ్రుల పక్షాల వారంతా శివుడి ఆజ్ఞ ప్రకారం రుద్రగణాలలో చేరిపోయారు. సృష్టికి ఆదికాలంలో త్రిమూర్తులు పుట్టారు. అప్పుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులతో నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, మీరు నన్ను సేవించండి అన్నాడు. ఈ మాట విని ఈశ్వరుడు రౌద్రాకారం ధరించి హోంకరించేసరికి ఒక భయంకర ఆకారుడు 3 కళ్ళు కలిగి తెల్లని శరీరంతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి దిక్కులు దద్దరిల్లేటట్లు డమరుకం మోగిస్తూ పుట్టుకు వచ్చి, పరమేశ్వర, నన్ను ఎందుకు పుట్టించావు అని అడిగాడు. ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఆ రాక్షసాకారం బ్రహ్మకు గల 5 తలలలో నడిమి తలను తన చిటికెన వేలి గోరితో ఖండించి విసిరివేసింది. ఆ తలపడిన చోటు బ్రహ్మ కపాలం. బ్రహ్మ తలను ఖండించిన చోటు కాశీ. బ్రహ్మను శిక్షించేందుకు ఈశ్వరుడు తాను సృష్టించిన రాక్షసాకారానికి కాలభైరవుడు అని పేరు పెట్టి తన అంగరక్షకుడిగా నియమించాడు. అయితే బ్రహ్మహత్యా పాతకం భయంకర రూపంతో కాలభైరవుడి వంట పడింది. అది చూసి ఈశ్వరుడు, కాలభైరవ, నీవు ఈ బ్రహ్మహత్యను వదిలించుకోవడానికి తీర్థయాత్రలు చేసి కాశీక్షేత్రానికి వెళ్ళు. అక్కడ నీకు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలుగుతుంది అని కాలభైరవుడితో చెప్పాడు. అలాగే కాలభైరవుడు తీర్థయాత్రలు చాలా కాలం చేసి కాశీక్షేత్రానికి చేరి గంగా స్నానం చేసి పవిత్రుడై కాశీలోనే ఉండి కాశీనగరానికి క్షేత్రపాలకుడై పూజించబడుతూ వచ్చాడు. పూర్వం వ్యాఘ్రపాదుడనే ముని ఉండేవాడు. అతని భార్య విమల. వారిద్దరూ శివభక్తులు. వారు శివుణ్ణి ఆరాధించగా ఈశ్వరానుగ్రహం వల్ల వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడికి వారు ఉపమన్యువు అని పేరు పెట్టుకున్నారు. విమల పుట్టింటి వారు విమలను, ఉపమన్యువును తమ ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకొని తరువాత వ్యాఘ్రపాదుడి వద్దకు పంపివేశారు. 5 ఏళ్ల వయసు వాడైన ఉపమన్యువు ఒకనాడు తల్లితో, అమ్మ, నాకు పాలు కావాలి అన్నాడు. మనం దరిద్రులం నాయనా, నీ మేనమామలు ధనవంతులు గనక వాళ్ళు నీకు పాలు పెరుగు పెట్టారు, మనకు పాలు లేవు అని విమల కొడుకుతో అన్నది. ఆమె సత్తుపిండి నీటిలో కలిపి ఇస్తే ఉపమన్యువు తాగక గుక్కపట్టి ఏడవడమ్మ ఆరంభించాడు. మనం దరిద్రులమని చెప్పినా వినిపించుకోక ఏడుస్తున్నావు, నేనేం చేసేదిరా అన్నది తల్లి. మన దరిద్రం తీరే మార్గం ఏమిటి అని ఉపమన్యువు తల్లిని అడిగాడు. విమల తన కొడుకును వ్యాఘ్రపాదుడి వద్దకు తీసుకుని పోయి జరిగినదంతా చెప్పింది.
వ్యాఘ్రపాదుడు ఉపమన్యువుకు శివపంచాక్షరి మంత్రం చెప్పి, బాబు, నీవు కైలాస పర్వతానికి వెళ్ళి ఈ మంత్రం జపించావంటే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీకు కోరిన వరం ఇస్తారు అని చెప్పాడు. ఉపమన్యువు కైలాస పర్వతానికి వెళ్ళి శివపంచాక్షరి మంత్రం జపిస్తూ కూర్చున్నాడు. శివుడు వికార రూపంలో ఉపమన్యువు దగ్గరికి వచ్చి, ఈ అరణ్యంలో ఎందుకు ఒంటరిగా ఉన్నావు? క్రూర జంతువులు బాధిస్తాయి, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను నీ సలహా అడగలేదు, నాకు పార్వతీ పరమేశ్వరుల రక్ష ఉన్నది అని ఉపమన్యువు కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం పులి అరుస్తూ తన మీదకు వస్తున్నట్టు ధ్వని వినిపించింది. కానీ ఉపమన్యువు కళ్ళు తెరవలేదు. పార్వతీ పరమేశ్వరులు కుర్రవాడి ధైర్య సాహసాలకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నారు. శివుడు పార్థివలింగ రూపంలో రోజు తన పూజలు పొందేటట్టు, తనకు అష్టైశ్వర్యాలు సిద్ధించేటట్టు ఉపమన్యువు కోరాడు. పార్వతీ పరమేశ్వరులు అతను కోరిన వరాలు ఇచ్చారు. ఉపమన్యువు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు.